ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపుతోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. మ్యాచ్కు దూకుడు పెంచుతూనే ఉన్నాడు. వరుసగా 3వ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో శుభ్మన్ గిల్ 70 పరుగులు సాధించాడు. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో 56 పరుగులు చేశాడు. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లోనూ రఫాడించాడు. 181 పరుగుల టార్గెట్ చేజ్లో తగ్గేదే లేదన్నాడు. పరిస్థితులకు తగినట్లుగా గేర్లు మార్చేశాడు గిల్. కెప్టెన్గా మరింత బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశాడు. ఓ ఎండ్లో వికెట్లు పడిన సమయంలోనూ కాన్ఫిడెన్స్ను కోల్పోలేదు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా జోరు చూపించాడు. మొత్తం 50 బంతులు ఎదుర్కొన్న శుభ్మన్ గిల్ 86 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కేకేఆర్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తరఫున బెస్ట్ స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. 172 స్ట్రైక్ రేట్తో పరుగుల మోత మోగించాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ వరుసగా 3వ విజయం సాధించింది. తొలి 2 మ్యాచ్ల్లో ఓడినప్పటికీ ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు కొట్టింది. గుజరాత్ టైటాన్స్ విజయాల్లో శుభ్మన్ గిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం యువ ప్లేయర్ దూకుడు చూస్తే మళ్లీ పొట్టి ఫార్మెట్లో టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడా అనే చర్చ కూడా ఉంది. అయితే గ్యాప్ తర్వాత ఆసియా కప్లో అవకాశం దొరికినా శుభ్మన్ గిల్ వినియోగించుకోలేకపోయాడు. ఓ దశలో టీమిండియాకు భారమయ్యాడన్న టాక్ కూడా నడిచింది. శుభ్మన్ వల్లే టీం బ్యాలెన్స్ దెబ్బతింటోందన్న వాదన వినిపించింది. దీంతో సంజు శాంసన్కు మళ్లీ ఓపెనర్గా ఛాన్స్ దొరికింది. టీ20 వరల్డ్ కప్లో సంజు విశ్వరూపమే చూపించాడు. పొట్టి ఫార్మెట్లో ఇప్పటికే ఓపెనర్గా అభిషేక్ శర్మ ఉన్నాడు. మరో ఓపెనర్గా సంజు శాంసన్ ఫిక్స్ అయిపోయాడు. ఇద్దరూ సెట్ అయ్యాక శుభ్మన్కు మళ్లీ ఛాన్స్ దొరకడం కష్టమే. పైగా టీమిండియాలో చోటు కోసం వైభవ్ సూర్యవంశీ ఎదురు చూస్తున్నాడు. 15 సంవత్సరాల టీనేజ్ సంచలనాల్ని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ గతేడాది నుంచే వినిపిస్తున్నాయి. అందుకు తగినట్టే వైభవ్ సూర్యవంశీ రెఫాడిస్తున్నాడు. ఓపెనర్ రేస్లో యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున బరిలో దిగుతున్న ప్రియాంష్ ఆర్యా సైతం టీమిండియాలో ఓపెనర్ స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభుసిమ్రాన్ సింగ్ కూడా రేస్లో ఉన్నాడు. దూకుడుగా ఆడే ప్లేయర్లు రేస్లో ఉన్నప్పుడు శుభ్మన్ వైపు సెలెక్టర్లు చూసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. టీ20లో టీమిండియా కెప్టెన్స్ పోటీలోనూ శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఉండొచ్చని అంటున్నారు.